చాలా మంది రాజకీయ నాయకులను చూస్తున్నాను. నాకు పెద్దగా పాలిటిక్స్ గురించి అయితే తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే నేను బయట వాళ్ళని చూడడం కానీ, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు. నేను ఒక ప్రభుత్వానికి సమర్థిస్తాను, ఒక ప్రభుత్వాన్ని తిడతాను అని అయితే కాదు. నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాకు ఏదైనా పథకం వచ్చింది, నాకు పనికి వచ్చే పథకం వచ్చింది అంటే ఫ్రీ బస్. నిజంగా చెప్తున్నాను, నేను డైలీ బస్లో ఇదే తెచ్చుకుంటాను. ఈ ఆధార్ కార్డ్ తోటే నేను డైలీ వస్తాను. అందరూ అంటారు మహాలక్ష్మి పథకం ఇవ్వలేదు, 2500 ఏదో వస్తుంది అది ఇవ్వలేదు, అది ఇది అని చెప్తున్నారు కదా. నాకు మా ఇంటి నుంచి నా ఆఫీస్కి రావడానికి నాకు 3000 ఖర్చు అవుతుంది నెలకి. నాకు 3000 కూడా నాకు నిజంగా ప్రభుత్వమే ఇస్తుంది. ఈ 3000 నాకు ఎంత యూజ్ అవుతున్నాయంటే మీకు చెప్తే అర్థం కాదు. అంటే ఇప్పుడు నాకు ఒక 15,000 జీతం ఉంటే అందులో నాకు 3000 దారి ఖర్చులకే పోతే నాకు 12,000 వస్తుంది. అదే నాకు ఈ 3000 వల్ల, అంటే చాలా మందికి సిల్లీగా అనిపిస్తుంది, ఏంటి బస్ టికెట్స్ గురించి కూడా ఇంతలా చెప్తుంది అని. కానీ నిజంగా నెలకి అలా 3000, 4000, 2000 మిగిలే వారికే ఆ హ్యాపీనెస్ అని తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఏం చెప్తున్నారంటే కొట్టేసుకుంటున్నారు ఆడవాళ్ళని. ఎవరు కొట్టుకుంటున్నారు? ఎక్కడ చూసారు మీరు కొట్టుకోవడం? నాకు అర్థం కాదు. ఎక్కడో ఎవరో ఏదో బస్సులో అది పెట్టారు, ఇది పెట్టారు. ఎవరు కొట్టుకోరు, శుభ్రంగా వెళ్తారు, మంచి జర్నీ చేస్తారు, వస్తారు. కాకపోతే బస్సులు రష్ ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడు రష్ ఉంటాయి? మీరు పగలంతా తిరగండి, అప్పుడేం రష్ ఉండవు. 4 దాటితే రష్ ఉంటాయి. మార్నింగ్ 8 to 10 లోపల రష్ ఉంటాయి. ఎందుకంటే అదే టైంలో కాలేజ్ పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ టైంలో రష్ ఉంటాయి. తప్పితే మిగిలిన టైంలో ఏమి రష్ ఉండవు. కొంతమంది గొప్ప వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీ బస్సులో వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చుకుంటున్నారు, పిల్లల్ని ఎక్కించుకుని ఆడిపించుకుంటున్నారు. అంత సీన్ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏమంత ఖాళీగా లేరు. గృహిణీలు అంటే అంత ఈజీ కాదు. ఏదో సరదాగా వెళ్ళి అటెళ్ళు రావడానికి ఇటెళ్ళు రావడానికి, పని ఉంటేనే వెళ్తారు. పని లేకుండా ఏ ఆడవాళ్ళు కూడా తిరగరు. మీరు అంత చులకన చేసి మాట్లాడకండి. ఫస్ట్ చాలా మంది కొట్టేసుకుంటున్నారు, సీట్లు ఉండట్లేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళేమో నుంచొని ఉంటున్నారంటే, మగవాళ్ళు నుంచుంటున్నారంటే వాళ్ళ సీట్లలో వాళ్ళకి లేకపోతే వాళ్ళు నుంచుంటున్నారేమో. లేదా మీద మా సీట్ అంటే లేచి ఇచ్చేస్తారు కదా. ప్రతి దానికి ఏదో ఒక రీజన్ పెట్టుకొని ఆ ఫ్రీ బస్ పథకాన్ని తిడుతున్నారు. కానీ నిజంగా అది నేను ఇందులో డైలీ వచ్చే ఇవన్నీ కూడా ఈ టికెట్స్ అన్ని కూడా నేను మామూలుగా జర్నీ చేసి వస్తే ఒక్కొక్క టికెట్ నాకు 50 రూపాయలు పడుతుంది ఒక టికెట్. కానీ నేను డైలీ ఫ్రీగా వస్తున్నాను. నిజంగా ఈ పథకం అనేది నాకు ఎంతలా యూజ్ అయిందంటే నేను చెప్పలేను. నాకు ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నచ్చింది. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ పథకం తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. మాలాంటి జాబ్ చేసుకునే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ పథకం అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చెప్పే చెత్త ఎవరు నమ్మకండి. బస్సుల్లో కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు, అంత సీన్ ఏం లేదు. కాకపోతే ఒక సర్టెన్ టైంలో మాత్రం నిజంగానే సీట్లు ఉండవు. ఎందుకంటే అదే టైంలో అందరూ ఒక్కటేసారి వెళ్ళడం వల్ల కొంచెం రష్ గా అనిపిస్తుంది. ఆ టైంలో ప్రతిపక్షం వాళ్ళు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒకే వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే సీట్లు సరిపోవట్లేదు, మీరు బస్సులు పెంచండి అని చెప్పండి. తప్పితే మీరు ఆ పథకమే వేస్ట్, ఈ పథకమే వేస్ట్ అని మాత్రం, ఈ ఉచిత బస్సు గురించి మాత్రం ఎవరు మాట్లాడకండి. ఒక సామాన్యురాలిగా నేను చెప్తున్నా, దిస్ ఈస్ ద బెస్ట్. Thank you.